ఈ రోజు డబుల్ హెడర్లు అసలు సిసలు మ్యాచ్లు జరగనున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ లో 60 మ్యాచ్లు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. ఇక లీగ్ దశలో ఆఖరి వీక్ కావడంతో ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతి జట్టు ప్లే ఆఫ్స్ కోసమే పరిగెడుతుండడంతో ఈ సూపర్ సండే చాలా స్పెషల్ గా మారనుంది. గత సీజన్ ఫైనల్ టీమ్స్ తో పాటు ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతున్న మరో 2 జట్లు కూడా ఈ రోజు తలపడనున్నాయి. డబుల్ హెడర్ కావడంతో మధ్యాహ్నం ఒక మ్యాచ్, రాత్రి మరో మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3:30 జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్ రేస్ లో అడుగుపెట్టే మొదటి జట్టుగా మారనుండగా, పంజాబ్ కింగ్స్ ఓడిపోతే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు తప్పుకునే పరిస్థితికి వస్తుంది. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారనుంది. పాయింట్ల టేబుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 16 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలవగా, పంజాబ్ కింగ్స్ వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయి 13 పాయింట్లతో 4వ స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ తన చివరి 2 మ్యాచ్ల్లో 1 గెలిచిన ప్లే ఆఫ్స్ కు వెళ్లనుండగా, పంజాబ్ మాత్రం చివరి 2 మ్యాచ్ల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితి. దాంతో మధ్యాహ్నం జరిగే ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ కీలకంగా మారనుంది. ముఖ్యంగా పంజాబ్ కి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ ను ఓడించి మంచి జోష్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉండగా, చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇస్తూ రాజస్థాన్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది. రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకాలని చూస్తుండగా, ఎలాగైనా విజయం సాధించి ప్లే ఆఫ్ సినారియోను టైట్ చేయాలని ఢిల్లీ చూస్తుంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 8వ స్థానంలో కొనసాగుతుండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు 5వ స్థానంలో ఉంది. మొత్తానికి ఈ రోజు జరిగే 2 మ్యాచ్లతో ఫ్యాన్స్ లో మంచి జోష్ రానుంది. అలాగే ప్లే ఆఫ్స్ కు వెళ్లే జట్ల విషయంలో కొంచెం క్లారిటీ రానుంది.